నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ప్రత్యేకంగా ధ్యానించే అంశము గాడ్ చూజెస్ ద ఒబీడియంట్. గాడ్ చూజెస్ ద ఒబీడియంట్. దేవుడు విధేయతగా ఉన్నవారిని ఎంచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. బైబిల్ చరిత్రలో పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు మీరు చాలా జాగ్రత్తగా చూస్తే దేవునికి విధేయతగా ఉన్నవారిని వాళ్ళు క్రియలు బట్టి కాదు, కానీ దేవుడు వాళ్ళ విధేయతని గుర్తించి దేవుడు ఆ పర్టిక్యులర్ వ్యక్తిని ఆయనే ఎంచుకుంటాడు. ఈ నెల డిసెంబర్ నెల, క్రిస్మస్ వాతావరణం. క్రిస్మస్ అనగానే అనేకమైన వాక్యాలు మరియమ్మ గారి గురించి, యేసు ప్రభు గారి గురించి, జ్ఞానుల గురించి, అందరి గురించి చాలామంది చెప్తారు. కానీ ఒక వ్యక్తి గురించి అనేక మంది చెప్పరు, చాలా తక్కువగా క్రిస్మస్ సందర్భంలో మాట్లాడతారు. అది ఎవరంటే యోసేపు గారి గురించి. ఈ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలాగా ఆయన విధేయతగా ఉన్నారు అనే విషయాలు ధ్యానిస్తూ మనము విధేయతగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు, వారు భార్యాభర్తలుగా ఏకము కాకమునుపు, భార్యాభర్తలుగా కలయక మునుపు, ఓకే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన ఆమె ఏమైందండి? గర్భవతి అయింది. ఓకే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక, ఆమెని, ఎవరిని? మరియమ్మ గారిని అవమానము పొందించే పరిస్థితి తేకుండా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. రహస్యంగా ఆయన ఏమనుకున్నాడంటే ఇవన్నీ విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. దేవుడు మరియమ్మ గారికి ముందుగానే దర్శనాల ద్వారా, దూత ద్వారా సందేశాన్ని పంపిస్తాడు. ఏటని? నీకొక కుమారుడు పుడతాడని. దేర్ ఇస్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు హర్. ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ అన్నది ఆవిడికి ఇవ్వబడ్డది. షీ నోస్, అంటే ఏమి జరగబోతుంది అనే సంగతి ఆవిడకి తెలుసు. కానీ ఈయనకి ముందు ప్రయర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ముందుగానే ఈ సందేశం ఆయనకి తెలియబడలేదు. కానీ దేవుడికి ఎంత నమ్మకము ఆయన మీద ఉండుంటుంది. ఎందుకంటే ఈ విషయం రేపు ఆయనకి తెలిసిన ఆయన నిలబడతాడు, వెనకడుగు వేయడు. యూదులకి చాలా నిష్ట కలిగిన వారు. యూదుల సాంప్రదాయ ప్రకారం అయితే వివాహము కాకమునుపు ఎవరన్నా ఇలాగా గర్భవతి అయితే చట్టం ఏం చెప్తుందంటే ఆమెని రాళ్ళతో కొట్టివేయబడాలి. సమాజంలో ముందుకి తెచ్చి పలానా వ్యక్తి ఇలాగ చేశారని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. కానీ ఈయన ఆయన ఆ పని చేయడు. తెలుసుకున్నాడు విషయాన్ని, కానీ ఆ స్త్రీకి ఆ మర్యాద ఇస్తూ సైలెంట్గా విడాకులు ఇచ్చేద్దాము, ఈమెని వదిలించుకుందాము, సైలెంట్గా వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే 20-25 వచనాలు చదవండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, ఈ సంగతి గురించి వాస్తవానికండి ఐ విల్ టెల్ యూ, అదంత ఈజీ విషయం ఏమీ కానే కాదా. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడు మీ ఇంట్లోని పిల్లలు ఉన్నారు, మీరు ఆడవాళ్ళు, మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది,
ఇంకా ఒక నెలలోనో లేదా వచ్చి వారమో వచ్చి 10 రోజుల్లో పెళ్ళి కాకముందుపే వెళ్ళి ప్రెగ్నెంట్ అంటే మీ భర్త ఒప్పుకుంటారంట? కుటుంబస్తులు ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒప్పుకుంటారా? నో. ఇవాళ పెళ్ళైన ఆడోళ్ళకే ఏమంటారు, పెళ్ళైన తర్వాత కూడా ఈ అనుమానం ఉన్న భర్తలతోటి మా ఆవిడ కుదురుగా ఉందా లేదా అని టెన్షన్లో ఉంటారు వాళ్ళు. కొందరేమో మా ఆవిడ సరైనది కాదంటారు, వీడు నాకు పుట్టాడా లేదా అంటారు. పెళ్ళైన వాళ్ళకే, శుభ్రంగా పెళ్ళయ్యి శుభ్రంగా ఉన్న వాళ్ళకే. బట్ ఇమాజిన్, ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే ద సిచ్యువేషన్ అక్కడ, హీ డజంట్ నో. ఆయనకైతే ఏం తెలియదు, అప్పటి వరకు ఏం తెలియదు ఆయనకి. యోసేపు గారికి ఏం తెలియదు, ఏటవుతుంది ఎలాగవుతుంది ఏం తెలియదు. కానీ హీస్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఎందుకు? చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఏటి వార్త ఏంటి, నేను ఎలాగ ముందు అడుగేయాలి, ఏం చెయ్యాలని ఆలోచిస్తుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ప్రభు దూత ఆయనకి ఎదురయ్యి, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యని మరియను చేర్చుకొనుటకు భయపడకము. అది ఆయనకి ఎవరి నుంచి క్లారిటీ వచ్చిందండి? నేరుగా దేవుని నుంచి. అయ్యా, నీ భార్య అయిన ఈ మరియమ్మ గారిని నీ భార్యనుగా చేర్చుకోవడానికి నువ్వు వేరే ఆలోచన ఏమి పెట్టుకోక. ఓకే, ఇంకా ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదవనెను. చాలా జాగ్రత్త గమనించండి. దెర్ ఇస్ విజన్. ఆయనకి ఎవరు వచ్చారు? దేవుడు దర్శనంలో, ఆ కళలో దూత ద్వారా మాట్లాడుతూ, అయ్యా నువ్వు డోంట్ వరీ, టెన్షన్ పడక, గాబరా పడక, ఆలోచించక, అవి నేను చేయాలి, నువ్వు చేర్చుకోవాలి. ఎందుకు? ఎవరి వలన ఆవిడ గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము. అండ్ ఐ విల్ టెల్ యూ, ఈ మాట విన్న తర్వాత అండి, ఆ మాటకి, ఆ స్వరానికి ఆయన లోబడి ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు. ఆ మాటని ఆయన అంగీకరించాడు. అండ్ ఐ విల్ టెల్ యూ, దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇవాళ మనకి మన జీవితంలోని అనేకమైన సందర్భాల్లో దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, కళల ద్వారా మాట్లాడుతున్నా, దర్శనాల ద్వారా మీరు మాట్లాడుతున్నా, మీరు దాన్ని స్వీకరించడానికి మీ మనసు సిద్ధముగా, యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విశ్వాసం మనకి లేదు. యు నీడ్ టు అండర్స్టాండ్, ఈయన దేవుడే ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఈయన బట్టో, ఈయన ప్రార్థన బట్టో, నో, గాడ్ చోజ్ హిమ్. దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీలు కూడా దీన్ని అంగీకరించరు అనేకమైన సందర్భాల్లో. ఈవేళ ఏదో గాబ్రియేల్తో వచ్చేసి, అమ్మా ధన్యురాలా, నువ్వు ధన్యురాలివి, నీ గర్భంలో ఒక రక్షకుడు పుడుతున్నాడంటే స్త్రీ కూడా ఏం ఆలోచిస్తుంది? పుడుతున్నాడు అన్నది బాగానే ఉందయ్యా, పుడుతున్నారు అంటున్నారు బాగానే ఉంది, ప్రవక్తలు ప్రవచించారు అన్నది బాగానే ఉంది, నన్ను ఏర్పాటు చేసుకున్నారు అన్నది బాగానే ఉంది, కానీ సమాజంలో నేను ఎలాగ ఇది ఎదుర్కోవాలి అనే ఆలోచన ఆమె కూడా వచ్చింది. కానీ ఆమె కూడా ఎవరికి లోబడ్డదండి? దేవునికి లోబడింది. మీరు దేవునికి లోబడినప్పుడు దేర్ ఇస్ అ ఛాలెంజ్ దట్ యు హ్యావ్ టు ఫేస్. దేవుని మాటలకి మీరు లోబడాలని తలంచినప్పుడు సమాజంలో మీకు అనేకమైన ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. బట్ యు హ్యావ్ టు బీ స్ట్రాంగ్.
బలంగా ఉండాలి. ఎందుకు? ఇది నాకు ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు ఈ మార్గాన్ని. దేవుడు చెప్పాడు, నేను ప్రార్థన చేశాను, ప్రార్థన ద్వారా నేను ముందడుగేస్తున్నాను. ఎలాగవుతుంది నాకు తెలీదు. పరిణామాలు రేపు ఎలాగుంటాయి నాకు తెలీదు. రేపు నా సందర్భం ఎలాగుంటుంది నాకు తెలీదు. కానీ నా విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది. అండ్ ఐ విల్ టెల్ యూ, ఎంతమంది ఉండగా దేవుడండి ఈ మరియమ్మ గారిని ఈయన్ని ఏర్పాటు చేసుకున్నారండి. అండ్ ఏర్పాటు చేసుకోవడమే కాదు, వీళ్ళు ఆ మాటకి లోబడి ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితుల్లో ఆ పుట్టుక కూడా అంత సులువుగా ఏమీ జరగలేదు. రాజుకి తెలుస్తుంది, ఈ జ్ఞానులు చెప్తారు. ఆయన ఏమనుకుంటాడు, ఇంకా ఈ మధ్యకాలంలో పుట్టిన మగ పిల్లలందరినీ చంపివేయాలని అనుకుంటాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదవండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపు గారికి ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. నీకు చెప్పినంత వరకు అక్కడే ఉండాలని ఆజ్ఞిస్తాడు. ఇంకా అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఓకే, ఈ పుట్టుక గురించి కూడా మీరు తెలుసుకోవాల్సింది. ఈ పుట్టుక గురించి ముందుగానే ప్రవక్తల చేత ప్రవచించబడ్డాది. ఈ లోకంలో ఎన్ని ప్రాముఖ్యమైన మత గ్రంథాలు అయితే ఉన్నాయో అన్ని మత గ్రంథాల్లో కన్యక గర్భములో రక్షకుడు పుట్టబోతున్నాడనే విషయాల్ని ముందుగానే రచించబడ్డాది. బైబిల్ మాత్రమే కాదు, అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఋగ్వేదాలో కావచ్చు, ఈ అన్నిటిలో రక్షకుడు పుట్టబోతున్నాడనే విషయాల్ని చాలా స్పష్టంగా వివరంగా రాయబడ్డదండి. ప్రవచనాలు నెరవేర్పు. అండ్ యూ షుడ్ నో, సడన్గా వచ్చి లేదు, సడన్గా పుట్టి లేదు, సడన్గా ఏం అవ్వలేదండి. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఏ ప్రాంతంలో పుట్టబోతున్నాడో ఆయన, ఎలాగా పుట్టబోతున్నాడో ఆయన, ఎవ్రీథింగ్ ముందుగానే ప్రవక్తల చేత ఇవన్నీ ప్రవచించబడ్డాయి. అండ్ గ్రేట్ థింగ్, ఈ విషయము మేరీ గారికి కానీ ఆమె భర్తకు కానీ తెలియవు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దూతలు వచ్చి వాళ్ళిద్దరికీ చెప్తాయి. ఇలాగ జరుగుతుంది అన్నది ప్రవక్తలకు తెలుసు, జ్ఞానులకు తెలుసు. బట్ దీస్ పీపుల్ డోంట్ నో. కానీ దేవుడు వీళ్ళిద్దరిని ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే, ఇవాళ కూర్చొని ఆలోచిస్తే, వీళ్ళు కానీ దేవుణ్ణి ప్రశ్నించుంటే, వీళ్ళు కానీ దూతను ప్రశ్నించుంటే, వీళ్ళు కానీ ఆ గర్భాన్ని అంగీకరించకుండా ఉండుంటే ఈ పరిస్థితి ఇవాళ ఉండేది కాదు. కానీ ఇది జరగక మునుపే దేవుడికి తెలుసు వీళ్ళిద్దరూ దేవుడికి లోబడి ఉంటారని. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోడండి. యూ నీడ్ టు అండర్స్టాండ్. మనందరూ ప్రార్థన చేస్తాం, మనందరూ దేవుణ్ణి చాలా విషయాలు అడుగుతాం. కానీ మీరు దేవుణ్ణి విషయాలు అడిగినప్పుడు మీ అనుకూలతకి, మీ ఆలోచనలకి, మీ తలంపులకి జరిగే విధముగా కనిపించాలి మీకు. లేదంటే దేవుడు చేస్తాడనే నమ్మకం మీకు ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. మన విశ్వాసం ఎవరి మీద ఉంటుందంటే, నేను ఈ మాత్రం మింగితే నాకు బాగవుతుంది, లేదా నేను ఆ ట్రీట్మెంట్ తీసుకుంటేనే నేను బాగవుతాను, లేదా ఇది జరిగితేనే నాకు ఏదన్నా అవుతుంది. దట్ ఈజ్ యువర్ ఫెయిత్.
దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదండి. మన సంఘంలోని వాస్తవానికి చెప్పాలంటే అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మరి మన సంఘంలో ప్రేమ్ కుమార్ గారు, ఆదలక్ష్మి గారు, వాళ్ళ కుమారుడు, ప్రథమ కుమారుడు కవల పిల్లలు కన్నాడు. పుట్టగానే ఇద్దరిని ఆ ఐసీయూలో పెట్టేశారు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, వారం అయ్యింది, బయటికి రాలేదు. 10 రోజులైంది, బయటికి రాలేదు. 2 వారాలు అయింది, బయటికి రాలేదు. 3 వారాలు అయిన తర్వాత పాస్టర్ గారండి, ఒక పాప బాగుందన్నారండి, ఒక పాపని బయటికి తెచ్చారు. మరి ఆ పిల్లల గురించి సంఘం కావచ్చు, కాపరి కావచ్చు, ఏకదాటిగా ప్రార్థన చేస్తారు. ఆ ముందు శుక్రవారం ప్రార్థనలో ఆదిలక్ష్మి గారు వచ్చి, వాళ్ళ మామగారు వచ్చి, మా ఇంకొక పాపని రిలీజ్ అవ్వలేదండి, మీరు ప్రార్థన చేయండి అని. 2-3 నా నామంలో ప్రార్థన చేసే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వాస్తవానికి మీటింగ్ అయిపోయింది ఆ రోజు. కానీ ఆవిడ ఆ మాట చెప్పగానే అందరూ కలిసి ప్రార్థన చేశాం. ఆ మరుసటి శుక్రవారం, అంటే మొన్న శుక్రవారం వచ్చి దేవుడు ఆ పాపను కూడా క్షేమంగా పెట్టాడు, విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ ఇక్కడే ఉంది. ఇదేంటండి? సజీవ సాక్ష్యం. సజీవ సాక్ష్యం. క్రీస్తాస్ గారు, షారోన్ గారు 14 సంవత్సరాలు, వాళ్ళకి పిల్లలు లేరు. 14 సంవత్సరాల తర్వాత ఆ మధ్యకాలంలో సంఘానికి వచ్చారు. సంఘం అంతా ప్రార్థన చేసింది. దేవుని కృప చేత వాళ్ళు ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, విశ్వాసము ద్వారా వాళ్ళొక కుమారుని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటేనండి, దేవుడికి అసాధ్యమైంది చేసేదే దేవుడు. దెర్ ఇస్ పవర్. దేవుని మాటలో శక్తి ఉందండి, దేవుని వాక్కులో శక్తి ఉందండి, ప్రార్థనలో శక్తి ఉందండి, సహవాసంలో శక్తి ఉందండి. మీకు ఉండవలసిందల్లా ఆ చిన్న విశ్వాసం, అంతే. ఆ చిన్న విశ్వాసం. అండ్ ఐ విల్ టెల్ యూ, దేవుడు సామాన్యంగా ఉన్న మిమ్మల్ని ఏర్పాటు చేసుకునే అవకాశము ఉంది. ఎలాగా? మీ తెలివితేటలా, మీ క్రియలా, మీ పనులా, మీ కానుకలా, మీ మేధస్సా? నథింగ్. ఒకటి, ఆయనకి లోబడి ఉండడం. అండ్ యూ నీడ్ టు లెర్న్ దట్. ఇవాళ మీరు జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, ఎందుకు మీ కుటుంబాలు కలిసి లేరంటే, ఎందుకు భార్యాభర్తలు ప్రేమ, ఐక్యత, సమాధానంతో లేకుంటున్నారంటేనండి, బికాజ్ యూ డోంట్ హ్యావ్ లవ్. మీలో ప్రేమ లేదు, విధేయత లేదు, దేవుని పట్ల భయం కూడా మీకు. జ్ఞానవంతులు అనుకుంటున్నారు చాలామంది. ఇవాళ మాట్లాడినప్పుడు, ఇవాళ నేను చాలా సంపాదిస్తున్నానండి, నేను ఇదండి, నేను అదండి అని అనుకుంటున్నారు. ఎంత సంపాదించినా మీ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సమాధానం లేకపోతేనండి, ఇట్స్ అ వేస్ట్. మీ పిల్లలు మీకు మర్యాద ఇవ్వకపోతే ఇట్స్ అ వేస్ట్. మీ పిల్లలు మీకు కలిసి రాకపోతే ఇట్స్ అ వేస్ట్. మీరు గొప్పగా బ్రతికి మీ పిల్లలు మీ నామానికి అవమానం తెచ్చే విధంగా కానీ పనులు చేస్తే, తల్లిదండ్రులకి సమాజంలో ముఖము చూపించుకోవడానికి కూడా అవటం లేదండి. ఎందుకంటే పిల్లలు అలాంటి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులకి కొన్ని విషయాల్లో ఈ విషయంలో ధైర్యంగా మాట్లాడడానికి వాళ్ళ నోరు రాదు. ఎందుకు? వాళ్ళకి ఆ సాక్ష్యం లేదండి. పేరెంట్స్ డిడ్ గ్రేట్ జాబ్స్. తల్లిదండ్రులు గొప్పగా జీవించారు, తల్లిదండ్రులకి మంచి పేరుంది, గొప్ప పేరుంది. బట్ లుక్ ఎట్ చిల్డ్రన్. పిల్లల్ని చూడండి, పిల్లలకి ఆ పేరు లేదు కాదు కదా, ఉన్న పేరుని వీళ్ళు ఏం చేస్తున్నారండి? పాడు చేస్తున్నారు. తప్పు ఎవరిది? తప్పు ఎక్కడ ఉంది? యూ నీడ్ టు అండర్స్టాండ్ అండి. దేవుడు ఏ కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబంలో సాక్ష్యం అనేది
ఉండదండి, ఉండదు. అండ్ యు ఆర్ థింకింగ్, ఇవాళ మా కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు, నా కూతురు ఎంత సంపాదిస్తుంది, మేము ఇంత సంపాదించాము, మాకు కారు ఉంది, మాకు ఇల్లు ఉంది, ధనం ఉంది. యూ డోంట్ హ్యావ్ గాడ్. దేవుడు లేడండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ యూ డోంట్ హ్యావ్ గాడ్. ఎందుకంటేనండి విధేయత అన్నది, విధేయత లేని వారిని దేవుడు ససేమరే ఎంచుకోడండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఇఫ్ యు సే యూ హ్యావ్ గాడ్, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అని అనుకుంటే, విధేయత కలిగి ఉన్నాను అనుకుంటే, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం, ఎవరి మీద ప్రేమ? లోకం మీద ప్రేమ కాదు, లోకస్తుల మీద కాదు, కుటుంబస్తుల మీద కాదు, దేవుని మీద. దేవుని మీద మీరు ప్రేమ కలిగి ఉంటే, చదవండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అరే, మీకు ఆజ్ఞలే తెలియవు. మీకు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఉన్నాయండి. ఏంటి చెప్పు. అలా రోజు మిమ్మల్ని వాళ్ళు అవమానించారు. ఎలాగ అవమానించారు, ఏం మాట్లాడినారు, అన్నీ గుర్తుంటాయి. అప్పుడెప్పుడో ఒక పాట నేర్చుకున్నానండి. ఆ సినిమా పాట నాకు చాలా ఇష్టమండి. ఆ పాట గుర్తుంటుంది ఎన్ని సంవత్సరాలైనా. ప్రియురాలు గుర్తుంటుంది, ప్రియుడు గుర్తుంటాడు, అన్నీ గుర్తుంటాయి. జీవితంలో ఏం గుర్తుండవు? మిమ్మల్ని ఏదైతే నిలబెడతాదో, ఏ కుటుంబాన్ని అయితే నిలబెడతాదో, ఆ 10 ఆజ్ఞలు ఎవరికి? యు డోంట్ ఈవెన్ నో. మన సంఘంలో ఆరాధన ప్రారంభించే ముందు 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా ప్రతి ఆరాధనలో నేస్తామండి. వాయ్? ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు వింటారని, ఎక్కడో దగ్గర వాళ్ళు ఓకే ఎస్ నేను ఇది పాటించాలని తెలుసుకుంటారండి. వాక్యం ఏం చెప్తుందండి? మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞల్ని మీరు గైకొని ఉంటారు. ముందు ఆజ్ఞలు ఏంటో తెలుసుకోండి, తర్వాత ఆజ్ఞల్ని గైకొని ఉండండి. ఆశీర్వాదాల గురించి మీరు కూర్చొని ఆలోచించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం అంతా మీరు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే, దేవుడు ఈ ఇశ్రాయేలీలతో ఉంటుంటాడండి. దేవుని మాట విన్నప్పుడల్లా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మాట వింటారు, కార్యాలు జరుగుతాయి. మళ్ళీ అవిశ్వాసము, అందులో ఎవరో ఒకరు అటు ఇటు అవుతారు, వెంటనే మళ్ళీ దేవుడు మాట్లాడతాడు. ఇట్స్ టైమ్ అండ్ టైం. కానీ మీరు తెలుసుకోవాల్సింది, దేవుని మాట వినగానే దేవుడు ఏం చేస్తాడండి? మేఘాన్ని పంపిస్తాడు. దేవుని మాట వినగానే మన్నా అంటే ఏంటండి? వీళ్ళకి ఆహారం ఎలాగండి? వీళ్ళు రాత్రిపూట ఇలా పడుకొని ఇలా లెగ్గానే ఆ కిందనున్న చెట్ల మీద గట్రా ఏదేది ఇలాగ పడి ఆ మన్నా ఆ చెట్ల మీద ఉంటే, తెల్లారెళ్ళి ఆ స్త్రీలు దాన్ని తీసి దాని ద్వారా రొట్టెల్ని తయారు చేసుకున్నారు. అది ఎవరు ఇచ్చారండి? అది మనుషులా? ఇట్స్ గాడ్. లైక్ మీరు దాన్ని కూర్చొని ఆలోచిస్తేనే సచ్ ఎ గ్రేట్ థింగ్. ఆకాశం నుంచి ఆహారం పడడం ఏంటండి? అండ్ 40 years, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలండి. ఇట్స్ నాట్ అ జోక్. దేవుని కార్యాలు అలాగుంటాయి. ప్రతి మాటకి, ప్రతి సందర్భంలో మోషే గారు ఎవరికి విధేయులై ఉన్నాడండి? ఎనీ ప్రాబ్లం, ప్రజలారా ఆగండి, నేను వెళ్ళి ఎవరితో మాట్లాడొస్తాను? దేవునితో మాట్లాడొస్తాను. సమస్య వచ్చిందా? అయ్యా ఆగండి, నేను ఎవరితో మాట్లాడొస్తాను? మీకు సమస్య రాగానే ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఇబ్బంది రాగానే ఎక్కడికి వెళ్తున్నారు? కష్టం ఇలాగ రాగానే whom are you thinking about? ప్రథమంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇస్ గాడ్ దేర్? నో, గాడ్ ఈజ్ నాట్ దేర్. మోషే గారు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రజల్ని దాటిగా నడిపించుకుంటూ ఎటువంటి అనారోగ్యాలు కానీ, ఆహారానికి లోటు కానీ, నీళ్ళకి లోటు కానీ లేకుండా ఆయన నడిపించుకొచ్చారండి. ఎంత విధేయత కలిగి ఉన్నాడు ఆయన, ఎంత విధేయత కలిగి ఉన్నారు. అండ్ ఐ విల్ టెల్ యూ, దట్ ఈస్ ద బ్లెస్సింగ్. దట్ యూ హ్యావ్. మాట విన్నప్పుడల్లా, దేవుని మాట విన్నప్పుడల్లా, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ యూ హ్యావ్. ఏం చేయాలి రక్షణ నిమిత్తం? ఎఫ్ఎస్సిలో 2వ అధ్యాయము
8-9 వచనాలు చదవండి. ఎఫెసీలో 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. సంఘంలో దేవుని మహాకృపను బట్టి ఈ జాడ్యం కానీ ఈ అలవాట్లు కానీ మన దగ్గర లేవు. మన నోటీస్ బోర్డులోని కానుకలు ఇచ్చిన వాళ్ళ పేర్లు రాయం మనం. మన దగ్గర తక్కువ. కానీ మళ్ళీ పట్టణాల్లో విలేజెస్ కానీ మీరు వెళ్తే మైక్ పట్టుకొని పాట పాడినట్టు అనమాట. ఈ ఇంటి వారు ఈవేళ 10,000 వేశారు అనగానే పక్కన కూర్చొని ఉంటాడు. ఆడికి వెంటనే ప్రెస్టేజ్ ఇష్యూ. ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా మా పాట కూడా పాడండి. ఈ ఇంటి వారు 10,500 వేశారు. ఈ ఇంటి వారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి తెలుసండి? సంఘంలో జరుగుతాయండి. సంఘంలో కొన్ని పెద్ద సంఘాలకు వెళ్తే నోటీస్ బోర్డులో పెడతారు కానుకలు ముందు ఎవరు ఇచ్చారు అన్నది కాదు పాయింట్. అక్కడ ఎవరు ఎక్కువ ఇచ్చారు అన్నది పాయింట్. ₹1,00,000 దగ్గర నుంచి మొదలవుద్ది అనమాట. 1,00,000, అలా 90,000, 80,000, 50,000, చివరికి 500. వీళ్ళకి కొందరికి పిచ్చి అనమాట. ఒక మెంటల్ ప్రాబ్లం. నా పేరు ఎప్పుడు ఆ ముందు 5 పేర్లలో ఉండాలి, అందుకని డబ్బులు వేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్. మరి ఆ సంఘాలు దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా చదివేరా లేదా అన్నది నాకు తెలియదు. మరి ఆ సంఘ పెద్దలు లేదా సంఘ కాపురి ఈ విషయంలో దేవుని వాక్యాన్ని చదివేడా లేదా నాకు తెలియదండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, మీ కుడి హస్తముతో ఇస్తే ఈ హస్తానికి తెలియకూడదట. కానీ ఈ పెద్దలు ఏమంటారు తెలుసండి, మీ సంఘాలు వేరు, మా సంఘాల్లో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటంటే అకౌంటబిలిటీ. ఆ అకౌంటబిలిటీ అంటే లెక్క అప్ప చెప్పే తత్వం ఉంటుంది. లెక్క ఎవరికి అప్ప చెప్పాలండి? దేవుడికి అప్ప చెప్పాలి. యు ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్. ఇవాళ సంఘాలండి వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. మీకు ప్రార్థన చేయడానికట మీకు ఒక రిప్రజెంటేటివ్ని పెడతారట. 24/7 కాల్ సెంటర్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఎయిర్టెల్, జియో, మీ ఫోన్కి ఇబ్బంది వచ్చిందని ఏమంటారు వాళ్ళు? కాల్ సెంటర్కి ఫోన్ చేయండి అంటారు కదా. మీకు అలాగా కాల్ సెంటర్ నెంబర్ ఇస్తారు. ఏంటా కాల్ సెంటర్ నెంబరు? మీకు అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా వెంటనే చర్చ్ కాల్ సెంటర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే మీ గురించి ఒక ప్రత్యేకమైన వ్యక్తి భాషలు, గేషలు అన్నీ పరలోక రాజ్యం దించేస్తారు ప్రార్థనలో. వాక్యంలో రక్షణ పొందడానికి వెల ఏమన్నా ఉందండి? దెర్ ఇస్ నో ప్రైస్ అండి. ముందు సంఘము ప్రారంభం అయినప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘము ముందు వచ్చిన క్రైస్తవ సంఘ వ్యవస్థ. దానికి అధికారి ఎవరంటే పోపు గారు తర్వాత ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అలాగొచ్చి కిందకి ఫాదర్స్, బ్రదర్స్ దగ్గరికి వస్తుంది అన్నమాట. అందులో మధ్యలో ఒక ఆయన పోప్ లియో 10 ఆయన వ్యాపార కేంద్రంగా మీ పాపాలు ఏం చేస్తున్నారో చెప్పండి, దానికి ఒక రేటు కడతాను, ఆ రేటు కానీ డబ్బులు కట్టేస్తే మీ పాపాలు క్షమింపబడతాయని పాప పరిహార్థిక పత్రికలు అమ్మడం మొదలుపెట్టాడండి ఆయన. ఇది తప్పు అని మార్టిన్ లూథర్ గారు, ఆయన కూడా ఎవరు ఈ బైబిల్ గురించి జ్ఞానం పొందినవాడు. రోమీయుల గ్రంథంలో రాయబడిన మాట రక్షణ ఉచితంగా వచ్చింది 12వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. దాన్ని లేవనెత్తుకొని, అయ్యా మా పాపాలు క్షమింపబడడానికి మీకు డబ్బులు మేము కట్టనవసరం లేదు అని ఆయన ప్రొటెస్ట్ చేస్తాడు. ఎవరికి వ్యతిరేకంగా? పోపు గారికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్. అంటే మీరు చేస్తుంది తప్పు, వాక్యంలో ఇలాగ రాయబడలేదు, డబ్బులు ఇవ్వాలి పాపాలు క్షమింపబడడానికి అని రాయబడలేదని ప్రొటెస్ట్ చేస్తారు. ఆ ప్రొటెస్ట్ చేయడమే ప్రొటెస్టెంట్ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. అంటే బ్యాప్టిస్ట్ సంఘాలు లేదా ఈ తదుపరి రోమన్ క్యాథలిక్ మిషన్ కాకుండా మిగతా ఏమన్నా వచ్చినవన్నీ ప్రొటెస్టెంట్ కిందనే. ఈ లేకంగా ఏడ్ చేశారంటే పాపం ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఇది పెట్టాడు. ఏ ఉద్దేశంతో? ఈ రక్షణ, ఈ పోపు గారు వీళ్ళందరూ అన్యాయం చేస్తున్నారు, ఇలాగ అన్యాయం అవ్వకూడదు అని
మనం సువార్తను ఉచితంగా ప్రకటించవచ్చని పెట్టారండి. కానీ ఇప్పుడు ఏమైందంటే దాన్ని ఆ వచ్చే దినాల్లోని ఈ వ్యవస్థనే పాడు చేసి పడేశారండి. క్రమము లేకుండా అందరూ సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది, ఏంటంటే ఏంటి సంపాదించాలి, డబ్బులు. మీరు చూస్తున్న ఏ వస్తువు అన్నా మన చర్చ్లో ఓకే అందరూ సంఘస్థులు ఇచ్చింది, గొప్పగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ తెలిసి మీరు ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ కూర్చున్నవారు ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఎవరికన్నా ముందుకు పిలిచి కొండవా కప్పి ఈ అయ్యగారు ఈ అమ్మగారు ఇంత కానుకేశారు, ఈ అయ్యగారు అమ్మగారు ఈ వస్తువులు ఇచ్చారు, అందుకని వీరికి ఒక అభిషేక ప్రార్థన, వీరికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన మీరు ఎప్పుడైనా చూసారా? దట్ ఈస్ అవర్ చర్చ్. మన సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇచ్చినా ఇవ్వకపోయినా వన్ ట్రీట్మెంట్. మన సంఘంలో కార్యాలు అవుతాయి. కొన్నిసార్లు చెప్తారు పాస్టర్ గారు, మీ దగ్గర పెట్టుకోవడం అవ్వలేకపోతే వచ్చి మా దగ్గర పెట్టుకోండి అని అంటారు. పెట్టుకున్నప్పుడు ఏసీ రన్ అవ్వదా, ఖర్చు అవ్వదా? ఇదే హాల్ బయట ఎక్కడన్నా తీసుకుంటే మీరు ఏం చేయాలి, దానికి రెంట్ కట్టాలి కదా, కడుతున్నారు కదా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మేము రెంట్ తీసుకుంటున్నావా, మేము ఎప్పుడన్నా రెంట్ అడిగామా, కానుకెయ్యాలని అన్నావా, ఏదన్నా చేయాలని అన్నావా? మీ దగ్గర ఫంక్షన్స్ అవుతాయి, ప్రోగ్రామ్స్ అవుతాయి, ఏమన్నా రేట్లు ఉన్నాయండి? వేరే సంఘాలకు వెళ్ళండి, ప్రతిదానికి రేటు. ఆ రేట్ ఇస్తేనే ఆ పెద్ద అయ్యగారు వస్తారు అక్కడికి. ఆ రేట్ ఇవ్వకపోతే అయ్యగారు, దట్ ఈస్ ద సాడ్ పార్ట్. క్రైస్తవ వ్యవస్థ ఇవాళ పాడైపోతుందండి ఇవాళ. బికాస్ దే ఆర్ నాట్ ద చోజన్ వన్స్. వాళ్ళు ఏర్పాటు చేయబడిన వ్యక్తులు కాదు, వాళ్ళు ఎంచుకున్నారు ఈ మార్గాన్ని డబ్బులు సంపాదించడానికి. అండ్ ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇవాళ ప్రతి ఒక్కరు వెలకడుతున్నారు, నేను ఎంత కానుకిస్తున్నాను అయ్యా, మీ కానుక బట్టి కాదయ్యా, అయ్యా నేను ఎంత పని చేస్తున్నాను మీ పని బట్టి కాదయ్యా, అయ్యా నేను ఆ రోజు ఇది చేశాను. నథింగ్. మీ క్రియలు బట్టి కానే కాదు, మీ పనులు బట్టి కానే కాదు. వాక్యం ఏం చెప్తుందండి, చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కేవలము దేవుని కృపచేతనే రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆదిలక్ష్మి గారు మనవరాళ్ళు ఏదో చెయ్యబట్టి వాళ్ళు ఇవాళ బాగలేరండి. ఎవరి వలన బాగున్నారు వాళ్ళు? దేవుని కృపచేత. ఇవాళ సంఘస్థుల్లో అనేక మంది ఆరోగ్యంగా ఉండడానికి కారణము దేవుని కృప. ఇవాళ మీ పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారండి. మన సంఘంలో ఉన్నవారు ఇవాళ మన పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారండి, మంచి ఉద్యోగాల్లో ఉన్నారండి, మంచి స్థితుల్లో ఉన్నారండి. ఆ స్థితికి వెళ్ళాక డూ యూ రిమెంబర్ ద చర్చ్? ఏ సంఘము వలన, ఏ సంఘములో మీరు అటువంటి ఆత్మీయ ఆహారం పొంది అంత గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టుని ఏమైపోతున్నారండి? మర్చిపోతున్నారు. ఆ దేవుణ్ణి ఏమైపోతున్నారండి? మర్చిపోతున్నారు. ఎవరు వలన ఆ సాక్ష్యాల్లో కూడా దేవుడు అని ఉండరండి. నా టాలెంట్ వలన నేను, నీ టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ కాదమ్మా, దేవుని కృప. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఉద్యోగం ఉన్నదని ఎప్పుడు ఎక్కువ ఆనందించొద్దండి. ఎప్పుడు ఇలా మారిపోద్దా మీకు తెలియదు. నాకు అందం ఉంది అని ఎక్కువ పడిపోవాల్సిన పని లేదు. యూ హ్యావ్ నో ఐడియా ఎప్పుడు ఏమవుతుందో. నాకు పెద్ద కుటుంబం ఉందని మీరు అనుకోవచ్చు. యూ హ్యావ్ నో ఐడియా ఎప్పుడు ఏమైపోతుందో. మీరు మీ తెలివితేటలు, మీ మేధస్సు, మీ ధనము వలన కాదు, కానీ కేవలము దేవుని కృపచేతనే. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. ఆ కృప ఉండాలండి మన చేత. చదవండి, పూర్తి చేయండి. ఇది మీ వలన కలిగినది కాదు. వాక్యం చాలా సూటిగా చెప్తుంది. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుడు ఇచ్చిన వరమే. దేవునికి స్తోత్రం. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దట్?
ఎంతమంది అది భావిస్తున్నారండి దేవుడిచ్చిన వరమే అని? మీరు నిజంగా దేవుడిచ్చిన వరం అని మీరు భావించినట్లయితే తద్వారా మీరు తెలుసుకోవాల్సింది, దేవుడు ఒకరికొక వరం ఇస్తే ఆ వరము దేవుని కొరకు వాడబడే యంత్రముగా మీరు ఉంటారండి. బైబిల్లో కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నోవా గారి దగ్గర గురించి ఆలోచిద్దాం. నోవా గారు ఏదో ప్రార్థన చేయడం బట్టి, నోవా గారు ఏదో దేవుడు అనడం బట్టి దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి. దేవుడు లోకాన్ని ఆ సమయంలో చూసినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి, ప్రజలను చూసి చాలా సంతాపపడతాడనమాట. అంటే వీళ్ళ పాపపు క్రియల్ని చాలా, అంటే నేను వీళ్ళని సృష్టించానా అని చాలా బాధపడతాడు. సో ఒక జలప్రళయం తెచ్చి మొత్తం అందరిని ఇలాగా తుడిచివేయాలని ఆశిస్తాడు. కానీ ఆ టైంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి దేవుడు? నోవా గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వాడు కట్టేస్తున్నాడు సిన్సియర్గా. ఎవరు చెప్పారని? ఎంత పెద్దవాడ, చిన్నవాడ, పెద్దవాడ, చాలా పెద్దవాడ కడుతున్నాడు. చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారండి అన్ని, ఇంకి మెంట్ల, ఇంత పెద్దవాడని మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇవాళ షిప్పులన్నీ నడుస్తున్నాయి కదండి, ఎంత చక్కగా మునిగిపోకుండా. ఈ వాడని కన్స్ట్రక్షన్ చేసిన గొప్ప వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నోవా గారు. కట్టినప్పుడు ప్రజలందరూ అనుకుని ఉండొచ్చు, ఏం చేస్తున్నాడు ఈయన, అసలు ఈయనకి బుర్ర ఉందా? ఒకటి దేవుడు చెప్పాడు, నేను ఆ పని వాడనేది ఒక రోజులో కట్టడం అవ్వదు కదండి. ఇట్ మస్ట్ హ్యావ్ టేకెన్ కొన్ని నెలలు, సంవత్సరాలు అయ్యి ఉంటుంది కట్టడానికి. ఆ నెలలు, సంవత్సరాల్లో అనేక మంది ఆయన ఎటకారం చేసి ఉండొచ్చు, అనేక మంది ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ దేవుడికి ఈ వ్యక్తికి ఈ పని ఇస్తే నమ్మకంగా ఈ పని చేస్తాడని నమ్మకము దేవునికి ఉంది. గాడ్ చోజ్ నోవా. దేవుడు నోవా గారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకు? ఆయనకున్న నమ్మకత్వం బట్టి. ఎస్, ఈ వ్యక్తికి నేను ఈ మాట చెప్తే ఆ మాట ఆయన అడగలేదు, అయ్యా ఈ బోటు తేలుతుందా, అయ్యా అంత నీళ్ళు వస్తాయా, అయ్యా ఈ బోటు నేను సముద్రం వరకు మోసుకెళ్ళాలా, అయ్యా ఈ మనుషులు, ఈ జతలు, ఈ పక్షులు ఇవన్నీ లోపలికి ఎలాగొస్తాయి. హీ డింట్ ఆస్క్ ఎనీథింగ్. హీ డింట్ ఆస్క్. హీ నోస్. దేవుడు చెప్పాడు, అరే మీరు వెళ్ళి మంచి సింహాలని, మంచి జంతువుల్ని, మంచి ఏనుగుల్ని పట్టుకొని రమ్మని చెప్పాడంటే హీ డింట్ టెల్ ఎనీథింగ్. నువ్వు చెయ్యి అంతే, ఎలాగొస్తే అన్నది నీ బాధ కాదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవాళ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్, క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇది నేను ఎలా గట్టెక్కుతాను, అది ఎలా గట్టెక్కుతాను, ఇది నేను ఎలాగ సాధిస్తాను. ఇట్స్ ఇమ్మెటీరియల్ టు యూ. మీకు అది అనవసరం అండి. అది ఎలాగ గట్టెక్కుతారు అన్నది మీకు అనవసరం. మీ భవిష్యత్తు ఎలాగ, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటారన్నది మీకు అనవసరం. రేపు నేను బాగుంటాను అన్నది లేదన్నది అనవసరం అండి. దేవుని మాటకి లోబడి ఉండండి చాలు. గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. దేవునికి విధేయతలుగా ఉండండి చాలు. దేవుని ఆజ్ఞలు గైకొని ఉండండి చాలు. దేవుని దృష్టిలో ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటాడు. ఈ వ్యక్తికి రేపు నేను 1 కోటి రూపాయలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా నమ్మకంగా ఉంటాడు. ఈ వ్యక్తికి నేను ఈ ఆశీర్వాదం ఇచ్చినా నా పట్ల, నా సేవ పట్ల నమ్మకంగా ఉంటాడనే నమ్మకం కలిగినప్పుడు గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. ఇవాళ మీరేమనుకుంటున్నారంటే ప్రతి దానికి మీకు ఒక లాజిక్ కావాలి, ప్రతిదానికి మీకు ఒక సమాధానం కావాలి, ప్రతిదానికి మీ చూపుకి కనిపించే విధముగా ఒక ఏర్పాటు చేసిన విధి విధానాలు కావాలి మీకు. బట్ విత్ గాడ్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. దేవునితో అలాగ వర్కౌట్ అవుతుంది. దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, కట్టమన్నాడు, కట్టేస్తున్నాడు అంతే. హౌ, ఎప్పుడు అవుతుంది, ఎలాగవుతుంది, ఎలాగ జంతువులు వస్తాయి, ఐ డోంట్ కేర్. ఎస్, కట్టడం అయిన తర్వాత వర్షం వచ్చింది, కట్టడం అయిన తర్వాత జలప్రళయం వచ్చింది. అలాగా ఆ వాడ. నేను ఆ మధ్యకాలంలో అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్లోని ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక కోట. ఇలా వెళ్ళాను లోపలికి. అదంతా పెద్ద పార్క్ లాగా ఉంది. వెళ్ళి చూస్తే దాని గురించి ఏమైనా ఉంది, పెద్ద కోట. ఫోటోలో అయితే పెద్ద బొమ్మ ఉంది. వెళ్ళి చూస్తే నాకు ఓన్లీ ఏమంటుంది పార్క్ కనిపిస్తుంది. కరెక్ట్గా చోటుకి వెళ్ళిన తర్వాత
నేను నించున్న భూమి మీద నించున్న చోటికి దరిదాపు 7 నుంచి 8 అంతస్తులు కిందకి కోట. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, మా గైడ్ని, సార్ ఏంటి సార్ అయ్యింది? సార్ ఆ రోజుల్లో భూమి అక్కడ వరకు ఉండేదండి, ఒక జలప్రలయం వచ్చిందట, ఎలాగొచ్చిందో దేనికి వచ్చిందో తెలీదు, వచ్చిన తర్వాత ఆ భూమిని అంతటిని అంతవరకు అది మూసేసింది. ఇది మన 100 రూపాయల నోటు మీద దేని మీద బొమ్మ కూడా ఉంటుంది, ఆ కోట బొమ్మ. అలాగే మన మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు ఊరు కూడా వెళ్ళాను నేను. ఆ ఊరిలో వెళ్తున్నప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. ఏంటి తవ్వకాలు? దరిదాపు 7 అంతస్తుల కిందకి తవ్వకాలు చేశారు. తవ్వకాలు చేస్తూ లిటరలీ ఈ అంతస్తు వరకు కట్టడాలు వాళ్ళ పునాదులు ఎలా ఉండేవి, ఆ సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు ఆ దిన పునాదులు ఎలాగుండేవి కంటికి నేరుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఆ జలప్రలయం ఎలాగొచ్చిందో ఎందుకు వచ్చిందో తెలీదు. జలప్రలయం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఈ విషయాలు ఎక్కడ రాయబడి ఉన్నాయండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. లైక్ వాళ్ళకి తెలియని విషయం నాకు, కానీ వాళ్ళు అది అంగీకరించలేరు. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి. లోకంలో ఎలాంటి జలప్రలయం వచ్చి మనుషులందరినీ తుడిచివేసి మళ్ళీ ఒక నూతనమైన జనాంగము స్టార్ట్ అయిందండి. ఇమాజిన్, ఎంత గొప్ప కార్యానికి ఎవరు లోబడి ఉన్నారండి? నోవా అనే ఒక వ్యక్తి ఆయన మాటకి లోబడి ఉన్నాడండి. డు యు నో ద పవర్ ఆఫ్ ఇట్? ఆ శక్తి, ఆ మాటకి లోబడి ఉండడంలో ఉన్న శక్తి, ఆ క్రియను చూస్తేనే దేవుడా ఎంత గొప్ప కార్యాలు చేశారా మీరు, ఇంత గొప్ప కార్యాలు చేశారా మీరు, ఇంత ఆశ్చర్యకరమైన కార్యాలా? ఎంతటికి ఒకే ఒక వ్యక్తి దేవునికి లోబడి ఉన్నాడండి. ఆ తర్వాత అబ్రహాం గారి గురించి, విశ్వాసులకి తండ్రి అని ఉట్టినే అనలేదండి. పుట్టకా పుడతాడు కుమారుడు. దేవుడు ఏమంటాడు? బలిచ్చిమంటాడండి. కట్టెల మీద పెడతాడండి కొడుకుని, ఇలా కత్తెత్తుతాడండి. ఇంకా దించడం వరకు కూడా దేవుడు ఏం చేశాడండి? పరీక్షించాడు. దట్స్ కాల్డ్ ఏర్పాటు చేసుకోవడం. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆ తర్వాత మీరు కూర్చొని ఆలోచిస్తే దేవుడే మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు ప్రభు. బైబిల్ అంతా కానీ మీరు చాలా జాగ్రత్తగా కానీ చదివినట్లయితే ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్. యేసు ప్రభు గారు ఈస్ అ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఎందుకు పవర్ఫుల్ అండి? ఆయనే దేవుడే నరుడు రూపంలో ఇక్కడికి వచ్చాడండి. ఆయన ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. కానీ అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను. మనకి పరలోక ప్రార్థన నేర్పిస్తూ, అయ్యా పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్టు. అండర్స్టాండ్? ఎంత విధేయత! ఆయన ప్రార్థనలో విధేయత, జీవితంలో విధేయత, ఆయన సిలువ మీద ఎక్కినంత వరకు, ఆఖరి రక్తము చెందించినంత వరకు హీ వాజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్. విధేయతగా ఉండడంలో వచ్చే లాభాలు 1, 2 కాదండి. అదే విధముగా చూడండి, పాపానికి చోటు కూడా ఎలాగ ఏర్పడుతుంది విధేయతగా లేకపోతే? 1 సమూయేలు 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. 1 సమూయేలు 15వ అధ్యాయము 22, 23 వచనాలు. ప్రవక్త అయిన సమూయేలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏం అధికారంతో మాట్లాడుతున్నారు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను, ఒకడు చాలా జాగ్రత్తగా గమనించి ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుకోండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. యు అండర్స్టాండ్?
ప్రవక్త అయిన సమూయేలు గారు చాలా సూటిగా చెప్తున్నాడండి, అరే మీరిచ్చి అర్పణలు కాదురా, ఇవాళ మీ అర్పణలు అన్నీ గొప్పగా ఉన్నాయి, మీ మాటలు గొప్పగా ఉన్నాయి, మీ ప్రార్థనలు గొప్పగా ఉన్నాయి, విధేయత సున్నా, దేవుని మాట వినడం సున్నా, ఆజ్ఞలు గైకొనడం సున్నా. వాట్స్ ద యూస్? వాట్ ఈస్ ద యూస్? ఏం లాభం అండి ఇఫ్ యూ డోంట్ లిసన్ టు గాడ్? మీరు దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే, వాట్ ఎవర్ యూ డూ అదర్ థింగ్స్, ఇట్స్ అ వేస్ట్ అండి, అవన్నీ వేస్ట్ అవి. ఆయన ఏమంటున్నారండి నేరుగా, అరే బలులు అర్పించుట కంటే ఆజ్ఞల్ని గైకొనుట ఉండుట శ్రేష్టము. ఈ బలులు, ఈ క్రొవ్వు, ఈ శ్రేష్టమైనది ఇచ్చిన దానికంటే దేవుని మాట వినుట. అక్కడ కూర్చున్న ఇంకొక ప్రశ్న, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్? ఎంతమందికి దేవుని స్వరం వినిపిస్తుంది? ఆర్ యు ఏబుల్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్? ఆర్ యు ఏబుల్ టు లిసన్ టు? దేవుని మాట మీరు వినగలుగుతున్నారా? అండ్ ఐ విల్ టెల్ యూ, దేవుని మాట వినడం అంటేనండి, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు నేను మా ఇంట్లోని నేనేదో పని చేయాలనుకుంటాను, పాస్టర్ గారు వస్తారు, మాట్లాడుకుంటాం, ఆయన అంటారు ఈ పని చేయని అంటారు. నేనేమనుకుంటానో కరెక్ట్గా ఆయన కూడా అదే చెప్తారు. కొన్నిసార్లు నేను ఏదైతే ఈ పని లేదా ఈ కార్యం ఇలా చేయాలనుకుంటానో నేనేమి అనకుండానే ఆయన నేరుగా వచ్చేది చేస్తాను. నేను నిన్న సాయంకాలం మా ఆవిడ మా పిల్లలతో బయటికి వెళ్ళింది. చాలా చిన్న విషయమే కానీ చెప్తా. నేను ఒక వస్తువు, దేర్ సంథింగ్ దట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్. మా ఆవిడ నేరుగా అది పట్టుకొని వచ్చింది. అండ్ ఐఎమ్ లైక్, నేను ఇప్పుడు చెప్తుంటాను, నాకు ఏది అవసరమో అడగకుండానే దేవుడు నాకు, ఐ జస్ట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఏమవుతుందండి, నా విశ్వాసం అప్పుడు బలపడుతుంది. ఐ హ్యావ్ గ్రేట్ నీడ్స్, నాకు అవసరతలు ఉన్నాయి. క్రిస్మస్ నెల, క్రిస్మస్లో దేర్ ఇస్ సో మెనీ థింగ్స్, సువార్తికలకి అండ్ దేర్ సో మెనీ థింగ్స్, చాలా ఎక్స్పెన్సెస్. ఎలాగ గట్టెక్కుతాను, ఐ డోంట్ కేర్. దేవుడు ఎలాగా ఇస్తాడు అన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇస్తూనే వచ్చాడు. హౌ విల్ ఇట్ హ్యాపెన్? ఐ డోంట్ నో. ఎప్పుడవుతుంది? ఐ డోంట్ నో. ఎలాగవుతుంది? ఐ డోంట్ నో. అవుతుందా? ఎస్ అవుతుంది. ఇస్తాడా? ఎస్, దేవుడు ఇస్తాడు. అది విశ్వాసం అండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏక ఆత్మ కలిగి ఉన్నప్పుడు భర్త ఏం ఆలోచిస్తున్నాడో భార్య కూడా అదే, తల్లిదండ్రులు ఏదైతే ఆలోచిస్తున్నారో పిల్లలు కూడా అదే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ వన్ స్పిరిట్, అది ఉండడం అంత ఆషామాషి విషయం కాదు. ఇట్స్ నాట్ ఈజీ. దానికి ఎంతో 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 ప్రార్థన, దేవుని స్వరము వినే అలవాటు మీకు కావాలి. అనేక మంది ప్రార్థనలు చేస్తారు, 1-2 గంటలు. ఎంతసేపు ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని స్వరం వినడానికి సమయం ఇస్తున్నారు? ఆమెనే ఆపికండి. ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా ఇప్పటి వరకు మీ నామాన్ని గణపరిచాను, అయ్యా ఇప్పటి వరకు నా విజ్ఞాపనలు తెలుసుకున్నాను, అయ్యా ఇప్పుడు మీరు నాతో మాట్లాడండి. ఒక పావు గంట కూర్చోండి, అరగంట కూర్చోండి. దేవుడు మీతో ఏమేమైతే మాట్లాడుతున్నాడో వీలైతే ఒక పుస్తకం తీసుకొని రాసుకోండి. పలానా తారీఖున పలానా విషయాలు దేవుడు, నేను ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమి చేయొద్దు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మోకరించి ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా ఇది మీరు నాతో మాట్లాడే సమయము, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరు నాతో మాట్లాడండి అనండి. ప్రాక్టీస్ ఇట్. దేవుని ఆత్మ మీతో ఉందా లేదా మీరు పరీక్షించుకోండి. అయ్యా హౌ విల్ యూ నో? వాక్యం ఏం చెప్తుందండి? నేను దర్శనాల ద్వారా, కళల ద్వారా నేను మీతో మాట్లాడతాను, వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడతాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు నా వాక్యం వింటున్నారండి, వింటూ కూడా దేవుడు మీతో ఏదన్నా మాట్లాడితే, పలానా తారీఖున దేవుడు నాతో ఇది మాట్లాడాడని రాసుకోండి. అది నెరవేరిందా లేదో కూడా మీరు పరీక్షించుకోండి. అండ్ ఐ విల్ టెల్ యూ, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. పాస్టర్ గారండి మీరు చెప్పింది బాగానే ఉన్నది, పలానా నెలలో ఈ పని అవుతుందని నాకు అనిపిస్తుందండి. రాసుకోండి. అది దేవుని ఆత్మ, మీ ఆత్మ, దురాత్మ తర్వాత సంగతి, ముందు రాసుకోండి. ప్రార్థన సమయంలో నాకు కలిగిన విషయాలను రాసుకోండి. జరిగిందనుకోండి,
దేవుడు నాకు పలానా దినాన్ని చూపించాడు ఇది. కానీ రాసుకున్న తర్వాత జరుగుతుందా జరగదా, అవుతాదా అవుదా, నా దగ్గర స్తోమత ఉందా స్తోమత లేదా, నాకు ఆరోగ్య పరిస్థితి ఉందా లేదా, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్, ఇట్ ఈస్ గాడ్స్ జాబ్. దేవుడు చేస్తాడండి ఆ కార్యాన్ని. రైట్ ఇట్ డౌన్. ఏం చేయాలి? ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని స్వరం వినడానికి సమయం ఇవ్వండి. మీరు ఎంతసేపు అయితే ప్రార్థన చేస్తున్నారో అంతసేపు స్వరం వినడానికి. అంటే మీరు మాట్లాడడానికి ఇష్టపడ్డారు కానీ వినడానికి యు ఆర్ నాట్ లిస్నింగ్ టు గాడ్. అయ్యా, నా కొడుకు గురించి నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నా కూతురు గురించి నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నా భార్య గురించి నేను అడుగుతున్నాను, ఏం వాస్తవానికి మీరు ఎంతసేపు ప్రార్థన చేశారో ప్రతి దానికి జవాబు ఆశిస్తే అంతసేపు మీరు దేవుని స్వరము. బట్ మీరు కూర్చొని ఆలోచిస్తే మీ గంట ప్రార్థనలో బదులుగా స్వరం వినడానికి 5 నిమిషాలు కూడా మీరు దేవునికి ఇవ్వటం లేదు. హౌ విల్ యూ లిసన్ టు గాడ్? ఎంతసేపు మీరు చెప్పుకోవడమేనా? డాక్టర్ గారండి నాకు ఈ రోగం అమ్మ నువ్వు ఆగు, ముందు నేను చెక్ చేయని అంటారా? నేను చూడని అని అనాలా? ఆయనకు అవకాశం ఇవ్వాలా? యూఆర్ నాట్ గివింగ్. యూఆర్ ఓన్లీ ప్రేయింగ్. అమ్మ నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి. అది నువ్వు అడుగుతుంది రైట్ ఆర్ రాంగ్ అన్నది కూడా మీరు ఎవరిని అడగాలండి? యూ డోంట్ లిసన్ టు గాడ్. ప్రార్థన అంటే మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే నేను లిస్ట్ అంతా చెప్పి ఆమె అనడం అనుకుంటారు. నో, లిస్ట్ చెప్పారు బాగానే ఉంది, ఆ లిస్ట్ దేవుని చిత్తమా కాదా? ఏం చేయాలండి? వినాలి. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, మోకరించి సెల్ ఫోన్లో ఆపి మీ రూమ్లోకి వెళ్ళి మోకరించి అయ్యా మీరు నాతో మాట్లాడండి. అండ్ జస్ట్ లిసన్, జస్ట్ టేక్ కామ్. ఏమీ ఆలోచించవద్దు. అయ్యా నీ పరిశుద్ధాత్మ చేత నాతో మాట్లాడించండి అయ్యా అని అడగండి. అండ్ ఐ విల్ టెల్ యూ, గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడింది జరిగిందా లేదా అన్నది కూడా మీరు పరీక్షించుకోండి. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించవు కనుక విసర్జించరు కనుక నిన్ను రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. చూసారండి, రాజస్థితికి వెళ్ళాడు, ఏమీ లేని నుంచి తప్పమని దేవుడు. డోంట్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ టుడే. మీకు ఉన్న దాంతో ఏమీ విరవేకొద్దండి. ఎప్పుడు ఇలాగ మారిపోద్దాం మీకు తెలియదు. ఇవాళ మీరు అనుకోవచ్చు నేను చాలా కష్టపడి నేను కుటుంబాన్ని నడిపిస్తున్నాను. మీ కష్టమేం కాదయ్యా, దేవుని కృప, మీ మేధస్సు కాదయ్యా, దేవుని కృప. ఎవరెవరైతే తెలివితేటలు ఉన్నాయనుకుంటారోనండి, దేవుడు ఏం చేస్తాడంటే ఎవడైతే ఏ మార్గంలో అయితే తెలివితేటలు ఉన్నాయంటాడో ఆ మార్గాన్ని ఇలా కట్ చేసేస్తాడండి. అక్కడ నువ్వు అన్నావు కదా నా దగ్గర నేను ఇది చేస్తే కరెక్ట్గా మార్గాన్ని కట్ చేస్తాడండి. ఇప్పుడు వెరవీగు, అప్పుడు వెరవేగరు. అప్పుడు ఏంటి? ఆధారం నీవేనయ్యా. ఈ బుద్ధి ముందుండాలయ్యా. కష్టం వచ్చాక, కాలు ఇరిగాక, చెయ్యి ఇరిగాక కాదు, బుద్ధి ఎప్పుడు ఉండాలి? ముందుండాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనం ఇప్పుడు ధ్యానించాం కదండి. దేవుని స్వరము వినడం అంటే దేవుని ఆత్మతో ఏకీభావం కలిగి ఉండడం. చదవండి లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. నా చిత్తము కాదు, నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ప్రతి విషయంలో మనం అలాగే ఉండాలండి. అయ్యా మీ చిత్తము నా జీవితంలో నెరవేర్చండి. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభు వారి లోకంలో వచ్చినప్పుడు ఎంత తగ్గించుకొని ఉన్నారండి. ఆయన జీవితం అంతా ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆ శిలువ మోస్తున్నప్పుడు
ఆ చేతుల మీద, మోకాల మీద ఆ మేకులు దగ్గొట్టినప్పుడు కూడా హీ వాజ్ సో ఒబీడియంట్ టు గాడ్. ఆయా సమాప్తమైనది, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావో ఆ పనిని నేను పూర్తి చేశాను. యేసు ప్రభు గారు మనకు ఒక మార్గాన్ని చూపించాడు వెళ్ళాడండి విధేయతకి. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టుడే? మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవటం లేదు. బికాస్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు గాడ్. దేవునికి మీరు విధేయతగా లేదు కాబట్టి గాడ్ ఈజ్ నాట్ యూజింగ్ యూ. దేవుడు మిమ్మల్ని వాడుకోవటం లేదు. ఇవాళ మీ దగ్గర ధనం ఉంది, మీ దగ్గర తలాంత్ ఉంది, మీ దగ్గర సమయం ఉంది. దేవుని కొరకు ఎంతమంది వాడుతున్నారండి? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ గాడ్? ప్రథమ ఫలము దేవునిది, కృతజ్ఞత ఫలము దేవునిది. నా ధనము, నా బలము, నా తలాంతులు ఎవరి గురించి వాడబడాలండి? ఫర్ గాడ్. ఆర్ యూ యూజింగ్ ఇట్? చివరగా ఈ వాక్యం చదివి మనం ముగించుకుందామండి. ఇర్మియా 7వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా 7వ అధ్యాయము 23వ వచనం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, నా మాటలను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును. దేవునికి స్తోత్రం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. మళ్ళీ దేవుడు నేరుగా చెప్తున్నాడండి మీరు అందరికీ. లోబడి ఉండడంలో ఉన్న ఉన్నతమైన దీవెన ఏంటంటే, నా మాటలు మీరు గైకొని ఉండిన ఎడల నేను మీకు దేవుడినై యుందును. నేను మీకు దేవుడినై ఉందును. దేవునికి స్తోత్రం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అండి, దేవుడు ఈ మాట ఒక్కటి చాలని మన జీవితం బంగారంగా ఉండడానికి. దేవుడు నాతో ఉంటే, దేవుడు నాతో ఉంటే, దేవుడు నాతో ఉంటే దట్ ఈజ్ ఇనఫ్. నేను ఏం సంపాదించినా సంపాదించకపోయినా నో ప్రాబ్లం. నా కుటుంబంలో ప్రేమ ఉంటుంది, నా కుటుంబంలో సమాధానం ఉంటుంది, నా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. నా మాటని గైకొని ఉన్నట్లయితే నేను మీకు దేవుడినై యుందును. నేను మీకు దేవుడినై యుందును. మీరు నాకు జనులై యుందురు. మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు. మీకు ఏమి కలుగునట్టు? క్షేమము కలుగునట్టు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు, నేను మీకు ఆజ్ఞాపించే మార్గములన్నిటి అందు మీరు నడుచుకొనుడి. అయ్యా, నేను మీకు ఏమి ఇస్తున్నాను? క్షేమాన్ని ఇస్తున్నాను. ఇవాళ కూర్చొని ఆలోచించుకోండి. క్షేమంగా ఉన్నారా మీరు? క్షేమంగా ఉన్నారా మీరున్న పరిస్థితిలో? మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు క్షేమంగా ఉన్నారా? మీ ఆరోగ్య పరిస్థితుల్లో మీరు క్షేమంగా ఉన్నారా? మీ ఆశయాలు, మీ కోరికలు, మీ ప్రణాళికల్లో మీరు క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా లేరంటే దాని అర్థము మీరు దేవునిలో లేరు. దేవునిలో గొప్పతనం ఏంటంటేనండి, ఆయన మాటల్ని గాయకుని లోబడి ఉంటే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇవాళ మీరు ప్రార్థన చేయవలసిన విషయం ఏంటంటే, అయ్యా, నేను అటువంటి ఆత్మీయ స్థితికి వెళ్ళి మీరు నన్ను ఏర్పాటు చేసుకునే విధముగా, నన్ను వాడబడి ఒక యంత్రముగా ఉండులాగున నన్ను ఆ స్థితిలో పెట్టండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో ఇంత స్పష్టంగా అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, బైబిల్ చరిత్రలో మీరు కొందరు గొప్ప వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా గొప్ప కార్యాలను మీరు తలపెట్టారు తండ్రి. దయగల తండ్రి, దీనులైన మేము, పాపులుగా జీవిస్తున్న మేము ఇవాళ మీ సన్నిధి దగ్గరికి వచ్చి అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని క్షమించి మారు మనసు అనుభవం దయచేసి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని లాగున అటువంటి జీవితము జీవించే కృప మాకు దయచేయండి తండ్రి. అటువంటి వివేకము, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న చెడు తలంపులు, దురాలోచన, లోకాశలన్నీ విడిచిపెట్టి మీతో నడిచే కృపా భాగ్యము మాకు దయచేయండి. మీ మాటల్ని, మీ ఆజ్ఞల్ని గైకొని జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని, తెలుసో తెలియకో ఎటువంటి తప్పుదాలు చేసిన మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.